ఈ రోజున ఒక సామెతతో ఈ యొక్క వీడియో ప్రారంభం చేస్తున్నాను. ఆడలేక మధ్యల దరువు మీద పడ్డట్టు సామెత మనందరం కూడా విన్నాము. పెద్దల పూర్వీకులు మన పెద్దవాళ్ళు అంటూ ఉండుంటారు. అంటే మనం చేయలేము, పక్కవాడు చేస్తే చూసి ఊరవలేమనే తత్వంతో ఉండేవాళ్ళని ఆడలేక మధ్యల దరువు మీద పడ్డారు అని చెప్పని అంటారు. నేను ఈ మాట ఎందుకన్నానంటే, గత ప్రభుత్వంలో పనిచేసిన వైసీపీ నాయకుడు ఒక మంత్రిగా పనిచేసి ఆ మంత్రికి ఆ మంత్రి పదవి హోదాకు కూడా సరైన న్యాయం చేయలేని ఆ వ్యక్తి ఈ రోజున ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఈ ఎన్డీఏ ప్రభుత్వాన్ని, నారా చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడుతున్న ఒక వీడియోని మీకు క్లిప్పింగ్ నేను పెడతాను. ఆయన ఎవరో కాదు, పాపం పేర్ని నాని గారు, మచిలీపట్నం ఎమ్మెల్యే ప్లస్ మంత్రి, మాజీ మంత్రి ఆయన ఓడిపోయాడు. ఆయన మాట్లాడుతున్నాడు ఎన్డీఏ ప్రభుత్వం గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి ఆయన మాట్లాడుతున్న ఒక వీడియో క్లిప్పింగ్ మీకు పెట్టిన తర్వాత మనం విశ్లేషణకు వెళ్దాము. ఖచ్చితంగా అందరం కూడా ఈ ఒక్క వీడియో చూడండి, అసలు ఏం మాట్లాడాడు అనేది. స్పృహ లేకుండా ఏదేదో 11 అని, 11, 12, 23 మన బతుకు 23 కాదా? 5 ఏళ్ల క్రితం మన బతుకు 23 కాదా? రాజకీయాల్లో మోసం చేసి కొద్ది కాలం ప్రజల్ని ఏమన్నా ఏమార్చచ్చు. ప్రజలు ఇప్పటికే 10 మాసాల్లోనే మీ బ్రతుకులేమిటో, మీ మోసాలేమిటో ప్రతిదీ అర్థం చేసుకున్నారు. చూశారు కదా ఆ వీడియో. ఏం మాట్లాడాడు దాంట్లో? 11 సీట్ల, 13 సీట్ల, 23 సీట్ల అని చెప్పని మాట్లాడుకుంటూ వచ్చాడు. మోసం చేసి గెలిచారు అని చెప్పని అంటున్నాడు. సారు, మన పేర్ని రాణి గారు, నేను ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. మరి మీరు గెలిచింది ఎట్లా గెలిచారండి? తండ్రి శవాన్ని అడ్డం పెట్టుకొని మీరు గెలవలేదా? తండ్రి చనిపోతే సంతకాల సేకరణ చేసి గెలిచిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో పోల్చుకుంటే మా నాయకుడు, మా చంద్రబాబు నాయుడు, మా నాయకుడు 100కి 1000 రెట్లు కరెక్ట్. ఎందుకో చెప్పంటారా? కష్టకాలంలో ఉన్నానని భరోసా ఇచ్చాడు. ప్రతి కార్యకర్తకి నేను అండగా ఉన్నానని భరోసా ఇచ్చాడు. కార్యకర్తలందరూ కూడా, ప్రతి ఒక్క కార్యకర్త అందరూ కూడా కష్టపడి తెలుగుదేశం పార్టీని గెలిపించాలనుకున్నారు, గెలిపించారు. మీలాగా దొంగ రాజకీయాలు ఆడి మేము చేయలే. ఏంటి 11 సీట్ల 23 సీట్ల వింగభావంతో మాట్లాడారు అని చెప్పి నువ్వు మాట్లాడు. మరి 23 సీట్లు వచ్చిన చంద్రబాబు నాయుడు గారిని సాక్షాత్తు సభాపర్వంలో మీరు అవమానం చేసినప్పుడు మీరందరూ చప్పట్లు కొట్టి గగ్గోలు పెట్టిన దాఖలాలు లేవా? ఇంకో ప్రధాన అంశం నేను మిమ్మల్ని అడుగుతున్నా. మీరు ఆర్టీసీ శాఖ మంత్రిగా మీరు పనిచేశారు. మరి మీ ఆర్టీసీ బస్సుల్లో కాలం చెల్లిన బస్సులు ఎందుకు తీసేయలేకపోయారు? మీరు మీ కొత్త బస్సులు ఎందుకు కొనుక్కురాలేకపోయారు? ఆ యొక్క ఆర్టీసీ సిబ్బందికి సరైన వేతనాలు కానీ, సరైన అలవెన్సులు కానీ ఎందుకు మీరు కల్పించలేకపోయారు? ఏ రోజున అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో మీరు తీసుకున్న మంత్రి పదవికి ఏ రోజైనా న్యాయం చేకూర్చారా? రాష్ట్ర ముఖ్యమంత్రి అయి ఉండి కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూర్చొని ఏ రోజున ప్రజల సమస్య గురించి మాట్లాడా? లేదా కంపెనీల గురించి మాట్లాడా? దేని గురించి మాట్లాడారని చెప్పి ఈ రోజున మీరు మా ఎన్డీఏ ప్రభుత్వం గురించి విమర్శిస్తున్నారు? కనీసం మాట్లాడే ముందు ఆలోచన ఉండాలి మనకి. మనం మైకు దొరికింది కదా, మనం మాట్లాడుతున్నాం కదా అంటే కుదరదు. మరి అప్పుడు ఆ రోజున మాట్లాడుతున్నప్పుడు మీరందరూ మాట్లాడుతుంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యి ఉండి ఖండనివ్వకపోగా ఎంకరేజ్మెంట్గా నవ్వుకుంటూ, సభాపర్వంలో నవ్వుకుంటూ ఇకలికలు పక్కపెక్కలు చేసుకుంటున్నారా? రాష్ట్ర ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన మీ దానికన్నా ఎన్డీఏ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కూడా కలిసికట్టుగా ఒక సిస్టమేటిక్గా వెళ్ళి రాష్ట్ర ప్రజలను అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లాలన్న సంకల్పంతో, దృఢ సంకల్పంతో ఉన్నారే తప్ప మీలాగా దాచుకోమనే సామెతో మా దగ్గర లేదండి. కష్టపడి ప్రతి ఒక్క కార్యకర్త ఇవాళ స్టిల్లింగ్ ఈ రోజు వరకు కూడా, ఈ రోజు కాదు ఎప్పుడైనా సరే తెలుగుదేశం కార్యకర్త నీతిగా నిజాయితీగానే బతుకుతామే తప్ప మీలాగా అడ్డదారులు దొక్కే రకాలైతే మేము కాదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎన్డీఏ ప్రభుత్వాన్ని విమర్శించేటప్పుడు గత ప్రభుత్వంలో మనం ఏం చేశాము? మన శాఖలకు మనం న్యాయం చేకూర్చాము. ఏ శాఖకు సంబంధించిన మంత్రి, ఏ శాఖకు సంబంధించిన మంత్రి అయినా సరే ఆ శాఖలకు సంబంధించిన వరకు న్యాయం చేకూర్చారని ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. ఈరోజు ఏదో వచ్చేసి చంద్రబాబు నాయుడు మీరు ఏ రోజు కూడా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఏ రోజు కూడా అసెంబ్లీలో కానీ ఎక్కడా మీరు మాట్లాడాల. చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబుని, పవన్ కళ్యాణ్ని ఇష్టానుసారంగా మాట్లాడటం కోసమే కేవలం మీరు అసెంబ్లీ సమావేశాలకు వచ్చారే తప్ప రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా మనం మాట్లాడాలి, రాష్ట్ర అభివృద్ధి పరచాలని మీరు మాట్లాడాలి. ఇవాళ వచ్చేసి ఏదో చెబుతూ ఉంటే రాష్ట్ర ప్రజలు ఏదో వింటారు, మేము చెప్పింది ఏదో వింటారని చెప్పని అనుకున్నారు. ఎవ్వరు వినే స్థితిలో ఎవ్వరము లేము.
ఎందుకంటే మీరు చేసిన మోసపూరితమైన మాటలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5 కోట్ల మంది జనాభాకి పూర్తిగా అవగాహన ఉన్నది. మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడటం నేర్చుకోండి. మనం ఏదో మాట్లాడితే కుదరదు. నేను చేసిన ఈ యొక్క వీడియో నేను చెప్పినవి కరెక్టా కాదని మీకు అనిపిస్తే మీరు ఖచ్చితంగా కామెంట్స్ అయితే ఖచ్చితంగా తెలియచేయాలి. నా వీడియోని చూస్తున్నారు కానీ కామెంట్స్ మాత్రం తెలియజేయడం లేదు. దయచేసి మీరు కామెంట్స్ ఖచ్చితంగా తెలియజేయాలని నేను కోరుకుంటున్నాను.